మహిళా దినోత్సవం సందర్భంగా ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని ఎస్విఎస్ ఆసుపత్రి యాజమాన్యం తీసుకుంది. ముఖ్యంగా వాళ్ళకి ఇక్కడ కొంతమందికి అంటే డబ్బులు పెట్టుకోలేనటువంటి నిరుపేద మహిళలకు వాళ్ళు ప్రెగ్నెన్సీ అయినటువంటి వాళ్ళకు వాళ్ళ ఫాలోఅప్ అంతా కూడా ఫ్రీ డెలివరీ అంటే సిజేరియన్ ఆపరేషన్ కూడా ఫ్రీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే అలాగే ఎస్విఎస్ జననీ కిట్ అనేటటువంటి దాన్ని కూడా ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించింది. అసలు ఈ కార్యక్రమం యొక్క మోటో ఏంటి అనేటటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి ఎస్విఎస్ ఆసుపత్రి యాజమాన్యంలో ఒకరినటువంటి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. ముఖ్యంగా చాలా మంచి నిర్ణయానికి మీరు ఈరోజు తెరదీశారు. కొన్ని లక్షల మందికి 27 సంవత్సరాలుగా సేవ చేశారు మీరు. ఈరోజు ఎస్విఎస్ జననీ కిట్ అలాగే ఎస్విఎస్ జననీ పథకాన్ని తీసుకురావడం వెనుక ఆంతర్యం ఏంటి సార్? ఈ మొట్టమొదట అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ జననీ కిట్ తేవడానికి కారణము ఎంతోమంది మహబూబ్నగర్లో ఈ సరి అయిన వసతులు లేక డెలివరీ టైంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో ఎవరు వచ్చిన పేషెంట్స్ అంతా అదే ఏదో సెక్షన్ చేశారు, అది చేశారు, ఇది చేశారు, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి మన దగ్గర వస్తున్నారు. సో అవన్నిటిని అధిగమించాలంటే మనమే చేస్తే బాగుంటుంది. ఇక్కడే మొత్తం డెలివరీ వరకు మనం చేసినట్టయితే వీళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇంకోటి ఆ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్లో కూడా చాలా ఓవర్లోడ్ అవుతుంది, తట్టుకోలేకపోతుండ్రు. మన దగ్గర ఎక్స్పర్ట్స్ అయిన డాక్టర్స్ ఉన్నారు, సో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. వీళ్ళందరి సేవలు వీళ్ళకి అందించాలనే ఉద్దేశంతో సో ఎన్ని రోజులు ఈ కాలేజ్ హాస్పిటల్ నడిపినా కానీ ఈ మహిళలకు చేయడం అనేది, జననికి కిట్ చేయడం అనేది అది చాలా మాకు ఒక సంతోషాన్ని ఇస్తుంది. సరే, అత్యున్నత ప్రమాణాలతో కూడినటువంటి ఒక సిజేరియన్ ఆపరేషన్ చేయాలంటే దాదాపు ఒక 60 నుంచి 70 వేల లక్షల రూపాయల దాకా కూడా ఖర్చు వచ్చే పరిస్థితి. అట్లాంటి ఆపరేషన్ని నిస్వార్థంగా ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా ఉచితంగా చేయడం, ఆ నిర్ణయం తీసుకోవడం నిజంగా ఈ పేద ప్రజల యొక్క ఒక గొప్ప వర్గంగానే భావించవచ్చు. అసలు దీని యొక్క ఆంతర్యం ఏంటి? అంటే మెయిన్ ఎలా అంటే ఇక్కడ మెయిన్లీ మాకు కావాల్సింది ఏంటిదంటే డాక్టర్స్ కు మంచి ట్రైనింగ్ ఉండాలి. అది మోస్ట్ అంటే మెడికల్ కాలేజ్ ఉద్దేశం ఏంటిది, ఇక్కడ చేసిన స్టూడెంట్స్ టాప్ డాక్టర్స్ ఉండాలి. సో ఇది వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అన్నట్టు. మెడికల్ అంటే ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఫీ కలెక్ట్ చేస్తున్నామో అది యజమాన్యము ఈ విధంగా స్పెండ్ చేస్తుంది. ఓన్లీ 10,000 అవుతుంది, 60-70 లక్షలు కావు. ఇది ప్రయోజనం చేయాలా? ఈ చుట్టుపక్కల బీద వాళ్ళు ఎక్కువ ఉంటారు, అందువల్ల ఈ డిసిషన్ ఇచ్చినాం. అండ్ ఇది ఎలా అంటే మేము ఇప్పుడు ఉన్నది 10%, మా ఎబిలిటీ ఓన్లీ 10% ఉంటుంది, యూజ్ చేసుకుంటున్నారు. సో మేము ఈ చేయడం వల్ల మాకు ఎక్స్పెండిచర్ చాలా తక్కువ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, డాక్టర్స్ ఉన్నారు. ఇవి మెటీరియల్ ఇవ్వడం అనేది నాట్ ఏ బిగ్ డీల్, ఎందుకంటే డాక్టర్ సాలరీ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో ఆ ఫెసిలిటీను పూర్తిగా ఉపయోగపడడం లేదు. అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. ఎక్సలెంట్. దాని గురించి అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మొత్తం కంప్లీట్ గా యూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాం. అయితే సార్, ముఖ్యంగా మీరు ఒక విషయం చెప్పారంటే ఇప్పుడు కంప్లీట్ గా వైద్య విధానంలో ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. అంటే గర్భస్థ శిశువుకు కూడా ట్రీట్మెంట్ చేసేటటువంటి టెక్నాలజీ వచ్చిందని చెప్పి దానికి సంబంధించిన వివరాలు. అవును, ఈ రోజు రేపు ఎలా అంటే మెడికల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎలా అంటే డయాగ్నోసిస్ చాలా అడ్వాన్స్ అయిపోయింది. మెడికల్లో బేసిక్ థింగ్ ఏంటంటే డయాగ్నోసిస్ చేస్తేనే అది ట్రీట్మెంట్ అవుతుంది. సో ప్రీనేటల్ డయాగ్నోసిస్ చేయగలుగుతున్నాం, అంటే బేబీ లోపల ఉన్నప్పుడే దానికి కూడా కొన్ని కండిషన్స్కు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము. సో రండి, మా గైనకన్స్ డయాగ్నోస్ చేయగలుగుతాము, ఏ కండిషన్స్కు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. అడగండి. ఈ స్కీమ్ ద్వారా అన్ని ప్రెగ్నెంట్ లేడీస్కి ఫస్ట్ నుంచి మనం చూస్తూ పోతే ప్రాబ్లమ్స్ అనేది తక్కువ చేయొచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉన్నా తొందరగా కనిపెట్టి దానికి ముందే ట్రీట్మెంట్ ఇస్తే చాలా పెద్ద ప్రాబ్లం కాకుండా చూసుకోవచ్చు. అందుకనే ఇది చాలా బెనిఫిషియల్ ఉంటుంది మదర్స్కి. ఎందుకంటే గవర్నమెంట్లో చాలా బిజీ అయిపోయింది, వాళ్ళంత టైం ఇవ్వలేరు. కాబట్టి ఇక్కడ మనకి మ్యాన్ పవర్ ఉంది, రిసోర్సెస్ ఉంది, కాబట్టి దాన్ని మంచి ఉపయోగం అవుతుంది. ఇది చాలా మంచి స్కీమ్ అండి, అందరూ ఉపయోగం చేసుకోవాలి దాన్ని.
అంటే ఒక ఉమెన్ ఎప్పుడు ప్రెగ్నెన్సీ కావాలి అంటే హెల్తీగా ఆమె ప్రిపేర్డ్గా ఉందా లేదా అనేటటువంటి దాన్ని కూడా మేము నిర్ధారించాకే ప్రెగ్నెన్సీకి వెళ్ళామని చెప్పేసి అవును. అంటున్నాం. Pregnancy కాబట్టి ఈ ప్రెగ్నెన్సీ కావాలనుకునేటటువంటి వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అని ఉంటుందండి. ఎవరు అనుకుంటారు ప్రెగ్నెంట్ అవ్వాలని వాళ్ళు మన SVS కి వస్తే ఓపీడీకి వాళ్ళు అప్పుడు మనం అన్ని కౌన్సిలింగ్ చెప్పి ఎప్పుడు అవ్వచ్చు, ఏం టెస్ట్లు చేసుకోవచ్చు, వాళ్ళ హెల్త్ని ఆప్టిమైజ్ చేసుకొని అప్పుడు ప్రెగ్నెంట్ అవ్వాలని వాళ్ళకి సలహా ఇవ్వచ్చు. అవును మేడం. దానివల్ల ప్రాబ్లమ్స్ ముందే మనము తగ్గించుకోవచ్చు చాలా వరకు. ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఎస్వి జనని కిట్ కానీ SVS జనని పథకం కానీ మీరు ప్రవేశపెట్టడాన్ని ఎలా చూస్తారు? ఇది చాలా చాలా వెరీ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. చాలా ఇది ఈ డే కాబట్టి ఇది ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది దీనికి. ఈ రోజు స్టార్ట్, సో ఇది ఒకేసారి ప్లాన్ తొందర చేసేసి ఫాస్ట్ గా స్టార్ట్ అయిపోతుంది ఇప్పటి నుంచి. సో అందరూ కూడా ఈ రోజు కాబట్టి చాలా ఇంట్రెస్ట్ చూపించారు, ఇంతమంది వచ్చారు. లేకపోతే మీరు కూడా వచ్చారు కాబట్టి ఇది చాలా మందికి దే విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ కాబట్టి దిస్ ఇస్ వెరీ గుడ్. ఈ రోజు చాలా ఆస్పిషియస్ డే అది. థ్యాంక్ యూ. దిస్ ఇస్ వెరీ గుడ్ ప్రోగ్రామ్. సార్ ఓకే సెకండ్ సార్ ప్రపోజల్ తీసుకొచ్చింది సార్. అప్పట్లో ఒక టూరిజం హబ్గా మెడికల్ టూరిజం సెంటర్గా మహబూబ్నగర్ని చేద్దామనేటటువంటి ఆలోచనలో గత ప్రభుత్వం ఉండేది. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక అంటే ఆ ప్రపోజల్ వాళ్ళ దృష్టిలో ఉందో లేదో ప్రభుత్వానికి మీరు ఇచ్చే సజెషన్ అంటే మెడికల్ టూరిజం వల్ల ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చాలా మంది తక్కువ ఖర్చులోనే మీలాంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, చాలా మంది తక్కువ ఖర్చులో వాళ్ళకి ఆపరేషన్స్ అయిపోతాయి. కాబట్టి మెడికల్ టూరిజం హబ్గా మహబూబ్నగర్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. ప్రభుత్వానికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అవును, ఇది వెరీ వెరీ ఎక్సలెంట్ ఐడియా. ఆల్రెడీ ఉంది. ఏ సెంట్రల్ గవర్నమెంట్ టూరిజం, మెడికల్ టూరిజం అని మోదీ గారు ఎంతో చేస్తూ ఉన్నారు. ఇప్పుడు లాక్స్ ఆఫ్ పీపుల్ వేరే కంట్రీస్, ఎస్పెషల్లీ ఆఫ్రికన్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో మన దగ్గరికి వస్తూ ఉన్నారు. హైదరాబాద్ కు చాలా మంది వస్తున్నారు. అదే విధంగా మహబూబ్ నగర్ కు రావడానికి కూడా బిగ్ పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే మనకి ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, అకామిడేషన్స్ ఉన్నాయి, మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మేము ప్రభుత్వంతో ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాము. ప్రభుత్వం కూడా వెరీ సపోర్టివ్ ఉంది ఇటువంటి దానికి, మెడికల్ టూరిజం దానికి. సో మోస్ట్ లైక్లీ ఇది ముందుకు సాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ముఖ్యంగా డాక్టర్ కేజే రెడ్డి గారు ఇక్కడ ప్రభుత్వం అంటే మహిళలకు SVS జనని కిట్ అయితే ఉందో, SVS జనని పథకం ద్వారా ఏదైతే ఉందో వాళ్ళకు సేఫ్ డెలివరీస్ చేయడం, ఆ తర్వాత హెల్దీ డెలివరీ తర్వాత కూడా హెల్దీగా ఉండడానికి తల్లి పిల్లలు ఇద్దరు కూడా హెల్తీగా ఉండడానికి కిట్ ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా మెడికల్ టూరిజాన్ని కూడా మహబూబ్నగర్కి తీసుకొస్తే ఇంకా చాలా మందికి ఈ మహబూబ్నగర్ SVS ఆసుపత్రి సేవలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి